Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss the topic is properties of wet stream. Properties of wet stream. This is the second year fourth sem diploma. Subject name is Thermal Engineering 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే యూనిట్ 1 నేమ్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్. ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్ లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసామంటే ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్లో మనకి ఇంట్రడక్షన్ అనేది మనం డిస్కస్ చేసాం. అండ్ చిన్న చిన్న డెఫినేషన్స్ అనేవి చిన్న డెఫినేషన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. ఆ డెఫినేషన్స్ ఏమంటే సాచురేషన్ టెంపరేచర్ అని, సాచురేషన్ వేపర్, వెట్ స్ట్రీమ్ అని, లిక్విడ్ పెనట్రేషన్ అని, అలాంటి మొత్తం మనం డెఫినేషన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. టుడే ఈ క్లాస్లో ఏం చెప్తున్నామంటే ప్రాపర్టీస్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ ఇంటర్నల్ లేటెంట్ హీట్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ స్ట్రీమ్ అండ్ స్టీమ్ టేబుల్స్. ఈ 5 టాపిక్స్, ఈ 6 టాపిక్స్ అనేది ఈ క్లాస్లో మనం చూద్దాం. ఫస్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్. ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రీమ్లో వచ్చేసరికి మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ ద ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అండ్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఎంట్రోపీ ఆఫ్ వెట్ స్ట్రీమ్. అనేవి మనకి 3 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అంటే ఏంటంటే it may be defined as the quantity of heat required to convert the 1 kg of water 0 degree centigrade at constant pressure into wet stream. అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక ట్యూబ్లో సమ్ 1 kg ఆఫ్ వాటర్ తీసేసుకొని అప్పుడు ఏమవుతుంది, 1 kg ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్. దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో మన టెంపరేచర్ అనేది ఏముండదు, కానీ మన సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కానీ టెంపరేచర్ విల్ బి ఇంక్రీజ్. అండ్ దాన్ని ఏమంటున్నాం, అప్పుడు ఏమవుతుందంటే 1 kg ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకొని అక్కడ టెంపరేచర్ ఎంత అంటున్నాం, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటున్నాం. ప్రెజర్ అనేది అప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఇంటూ వెట్ స్ట్రీమ్. దానికి ఫార్ములా వచ్చేసి హెచ్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ఎఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి. హెచ్ అంటే ఏంటి, హెచ్ వెట్ అంటే ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అని అర్థం. హెచ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్ట్రీమ్. అండ్ హెచ్ఎఫ్ అంటే ఇంకా నెక్స్ట్ ఏముంది, హెచ్ఎఫ్ అంటున్నాం. హెచ్ఎఫ్ అంటే ఏంటి, హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్ saturated వాటర్. అండ్ ఏమంటున్నాం, హెచ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి అంటున్నాం. ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి అంటే ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ డ్రై స్ట్రీమ్ అని అనుకుంటున్నాం. అదేగా మనం ఇక్కడ కనుక్కుంది. వేరే హెచ్ అంటే ఏమనుకున్నాం, హెచ్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అని. నెక్స్ట్ హెచ్ఎఫ్ అంటే ఏమనుకుంటాం, ఎంథాల్పీ ఆఫ్ సాచురేషన్ వాటర్ అని. నెక్స్ట్ హెచ్ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి అంటే ఏంటి, అలాగే మనం ఇక్కడ హెచ్ అంటే ఏమో తెలుసుకున్నాం. నెక్స్ట్ హెచ్ఎఫ్ అంటే ఏం తెలుసుకున్నాం. నెక్స్ట్ అంటే మనకు కాన్స్టెంట్ వాల్యూ ఎక్స్. అండ్ హెచ్ఎఫ్జి అంటే ఏం చెప్పుకున్నాం, ఎంథాల్పీ ఆఫ్ డ్రై స్ట్రీమ్ అని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఏంటిది, స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్.
specific volume of wet stream. Specific volume of wet stream formula ఏంటి? specific volume equals to volume of saturated steam plus volume of డ్రై స్ట్రీమ్. ఏమంటున్నాం? స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్కి మనకి ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సాచురేటెడ్ స్ట్రీమ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ డ్రై స్ట్రీమ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటి? లేటెంట్ హీట్ ఆఫ్ స్ట్రీమ్ HFG అనుకుంటున్నాం. లేటెంట్ హీట్ ఆఫ్ స్ట్రీమ్ ఎట్ ఏ పర్టిక్యులర్ ప్రెజర్ మే బి డిఫైన్డ్ యాజ్ అ క్వాంటిటీ ఆఫ్ ఇట్స్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 kg ఆఫ్ వాటర్ ఇంటూ బాయిలింగ్ పాయింట్ ఇంటూ డ్రై స్ట్రీమ్ at the same pressure is denoted by HFG. It is denoted by the HFG. ఈ లేటెంట్ హీట్ని ఏమని డినోట్ చేస్తున్నామంటే HFG అని డినోట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ లేటెంట్ హీట్ అంటే ఏంటని చెప్తున్నామంటే మనం అట్ కండిషన్ 1 తీసుకున్నప్పుడు 1 kg ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? దాని యొక్క టెంపరేచర్ అనేది మనం 0 అని చెప్పుకోం. ఎందుకు? అట్ స్టేజ్ 1 దగ్గర టెంపరేచర్ అనేది ఏమి ఉండదు కాబట్టి అట్ టెంపరేచర్ విల్ బి 0. అండ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది? సమ్ హీట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ గ్లాస్ ట్యూబ్ కింద ఫైర్ అనేది మనం ఇస్తున్నాం. ఫైర్ అనేది మనం యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ లోపల ఉన్న వాటర్ ఏమవుతుంది? బాయిల్ అవుతుంది. ఆ లోపల ఉన్న వాటర్ అనేది మనకి బాయిల్ అవుతుంది. బాయిల్ అయినప్పుడు ఏమైంది? స్ట్రీమ్ అనేది ఆ బాయిల్ అయిన వాటర్ నుంచి స్ట్రీమ్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. అంతే కదా? స్ట్రీమ్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ టెంపరేచర్ ఎంత? ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే 100 degrees అనేది మనకి టెంపరేచర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. దీనిని ఏమంటున్నాం? లేటెంట్ హీట్ ఆఫ్ స్ట్రీమ్ అని అంటున్నాం. నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్. అదే విధంగా మనం చెప్పుకుంది ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 1 kg ఆఫ్ డ్రై స్ట్రీమ్ అండ్ రిప్రజెంటెడ్ బై VG. స్పెసిఫిక్ వాల్యూని ఏమని రిప్రజెంట్ చేస్తాం? VGగా రిప్రజెంట్ చేస్తాం. దానికి యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్ పర్ కేజీ వేర్ డెన్సిటీ ఆఫ్ స్టీమ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ స్టీమ్ ఈక్వల్స్ టు 1/VG. దానికి యూనిట్స్ వచ్చేసి కేజీ పర్ మీటర్ క్యూబ్. VF ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ 1 kg ఆఫ్ వాటర్. దానికి యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్ బై కేజీ. దెన్ వాల్యూమ్ ఆఫ్ కేజీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ 1 kg ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు XVG ప్లస్ 1 minus X into VF. XVG plus 1 minus X into VF అని మనం ఫార్ములా అనేది ఇది. దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా ఆఫ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్. ద వాల్యూమ్ ఆఫ్ 1 kg ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ 1 kg ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు X into VG. డెన్సిటీ ఆఫ్ వాటర్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు 1/X into VG. దానికి యూనిట్స్ వచ్చేసి కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ 1 kg ఆఫ్ వాటర్ చూడండి. వాల్యూమ్ ఆఫ్ 1 kg ఆఫ్ వెట్ స్ట్రీమ్ అని ఏమని రాసుకుంటామంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ saturated steam plus volume of dry stream అని రాసుకుంటున్నాం. అర్థమైందా? ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు
వాల్యూమ్ ఆఫ్ సాచురేషన్ స్ట్రీమ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ డ్రై ఫ్రాక్షన్. వాల్యూమ్ ఆఫ్ డ్రై స్ట్రీమ్ అంటే ఏంటి? హెచ్విజి. అదే సాచురేటెడ్ స్ట్రీమ్ ఆఫ్ వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ సాచురేటెడ్ స్ట్రీమ్ అంటే ఏంటిది? 1 - x ఇంటూ ఎఫ్జి. 1 - x ఇంటూ ఎఫ్జి. This is the specific volume of the wet stream. And next one is the enthalpy of wet stream. If the total amount of heat required to generate 1 kg of wet stream having dryness fraction x from water is 0 degrees centigrade, if the sum of the sensible heat and latent heat taken by the dry part x, డ్రైనెస్ పార్ట్ని ఏమనుకున్నాం? ఎక్స్గా రిప్రజెంట్ ఆఫ్ వెట్ స్ట్రీమ్లో డ్రైనెస్ పార్ట్ని ఏమని రిప్రజెంట్ చేసుకుంటున్నామంటే ఎక్స్ అని రిప్రజెంట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నామంటే సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్ టేకెన్ బై ద డ్రై పార్ట్. ఏమేమి తీసుకున్నా? సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్ అనేది మనకి డ్రైనెస్ ఫ్రాక్షన్లో తీసుకున్నాం. ఆ డ్రైనెస్ పార్ట్ని ఏమంటున్నామంటే ఎక్స్ అంటున్నాం. అది ఎక్కడ? వెట్ స్ట్రీమ్లో మనకి తీసుకుంటున్నాం. వెట్ స్ట్రీమ్లో అంటే ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఏంటి? 273 kelvins. Total entropy of wet stream is measured above 0 degree centigrade means 273 kelvins. If the sum of the enthalpy of water and entropy of evaporation, this is called as enthalpy of wet stream. Next, enthalpy of superheated steam. If the total amount of heat required to generate 1 kg of superheated steam, 1 kg అంటే 1 kg of ఏం జనరేట్ చేయాలి? 1 kg of superheated steam అనేది జనరేట్ చేయాలి. He required superheated temperature from water at 0 degree centigrade. Superheated steam behaves like an ideal gas and absorbs gas law, obeys gas law, where H superheated equals to HF plus HFG plus CPS. అంటే ఏంటంటే T superheated minus T saturated. H superheated equals to HG plus CPS అంటే T superheated minus T saturated. CPS అంటే ఏంటంటే 0.1 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. సిపికి మనకి సిపిఎస్కి కాన్స్టెంట్ వాల్యూ. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అని ఇక్కడ మనకి మీనింగ్. నెక్స్ట్ ఏంటి? హీట్ ఆఫ్ సూపర్ హీట్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు గెట్ సూపర్ హీటెడ్ ఫ్రమ్ ద డ్రై సాచురేషన్ స్టీమ్ ఈజ్ కాల్డ్ హీట్ ఆఫ్ సూపర్ హీట్ కి ఫార్ములా వచ్చేసి మనకి సిపిఎస్ ఇంటూ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీ సాచురేటెడ్. సిపిఎస్ ఈక్వల్స్ టు హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు సిపిఎస్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్ ఇంటూ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీ సాచురేటెడ్. దానికి యూనిట్స్ ఏంటంటే కిలోజౌల్ పర్ కేజీ. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ స్ట్రీమ్ కి ఎంథాల్పీ ఆఫ్ లిక్విడ్ కి మనకి ఫార్ములా ఏంటి? ఎంథాల్పీ ఆఫ్ డ్రై సాచురేషన్ స్ట్రీమ్ కి మనకి ఫార్ములా ఏంటి? ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ కి మనకి ఫార్ములా ఏంటి? ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్ కి మనకి ఫార్ములాస్ ఏందనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ చూసినట్లయితే ఎంథాల్పీ ఆఫ్ లిక్విడ్ హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు సిపిడబ్ల్యూ ఇంటూ టిఎఫ్ మైనస్ 0. హెచ్ఎఫ్ ఈక్వల్స్ టు సిపిడబ్ల్యూ ఇంటూ టిఎఫ్ మైనస్ 0. ఎంథాల్పీ ఆఫ్ డ్రై సాచురేటెడ్ స్ట్రీమ్ కి మనకి ఫార్ములా ఏంటంటే హెచ్జి ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ఎఫ్జి. హెచ్ఎఫ్జి. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ వెట్ స్ట్రీమ్ కి ఫార్ములా అంటే హెచ్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి. ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు. హెచ్ఎఫ్జి వాల్యూ మనకి స్ట్రీమ్ టేబుల్ ద్వారా మనం
కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎంట్రోపీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్. ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్కి మనకి ఫార్ములా ఏంటంటే హెచ్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు హెచ్జి ప్లస్ సిపిఎస్ ఇంటూ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీ సాచురేటెడ్. టీ సూపర్ హీటెడ్ మైనస్ టీ సాచురేటెడ్. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ వాటర్. ఎంథాల్పీ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? సెన్సిబుల్ హీట్ ఆఫ్ స్టీమ్ అనేది అంటే ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ వాటర్. లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ అంటే ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్ అని. నెక్స్ట్ టోటల్ హీట్ ఆఫ్ స్టీమ్ అంటే ఎంథాల్పీ ఆఫ్ సాచురేషన్ స్టీమ్ అని. నెక్స్ట్ టోటల్ హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్కి ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అని మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ అనదర్ నేమ్స్ ఆఫ్ ద సెన్సిబుల్ హీట్ ఆఫ్ స్టీమ్కి అనదర్ నేమ్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ వాటర్ అని. నెక్స్ట్ లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్కి అనదర్ నేమ్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్ అని. నెక్స్ట్ టోటల్ హీట్ ఆఫ్ స్టీమ్కి అనదర్ నేమ్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ సాచురేటెడ్ స్టీమ్. నెక్స్ట్ టోటల్ హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్కి వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్. ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్ ఈక్వల్స్ టు ఎంథాల్పీ ఆఫ్ డ్రై సాచురేటెడ్ స్ట్రీమ్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ డ్రై సాచురేషన్ స్ట్రీమ్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ బాయిలింగ్ వాటర్. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లే ఎంథాల్పీ ఆఫ్ సాచురేటెడ్ వాటర్. ఏ అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై ద 1 kg ఆఫ్ వాటర్ బీయింగ్ హీటెడ్ ఫ్రమ్ ద ఫ్రీజింగ్ పాయింట్ అంటే మనకి ఏదైనా ఇక్కడ ఎక్కడైతే మనకి హీట్ అండ్ ఆ గ్లాస్ ఎక్కడైతే టచ్ అవుతుందో దానిని ఏమంటున్నామంటే ఫ్రీజింగ్ పాయింట్ అన్నాం. అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 0 degrees centigrade టు ద బాయిలింగ్ పాయింట్ TS. Sensible heat of water. TS means sensible heat of water. Enthalpy of 1 kg of water equals to, this is the constant value of the enthalpy of 1 kg of water. And the 418.7 kilojoule per kg. Enthalpy of 1 kg of water ki manaki constant value anta 418.7 kilojoule per kg. ఇంకా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంథాల్పీ ఆఫ్ ఎంట్రోపీ ఆఫ్ వాటర్ అనుకున్నాం కదా. ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ వాటర్ అనుకున్నాం, ఇక్కడ ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్ అనుకున్నాం, ఎంథాల్పీ ఆఫ్ సాచురేషన్ స్టీమ్ అనుకున్నాం, ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అనేది చూసాం. అలానే ఎంట్రోపీ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే consider 1 kg of water to be heated at constant pressure from 273 kelvins to 273 kelvins to Tg. Let dq equals to heat transferred at a absolute temperature. Heat transferred at absolute temperature. Heat transferred at absolute temperature T. From defined as ds equals to dq by T, where dq equals to C into dt. C అంటే ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఎంత స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ యొక్క కాన్స్టెంట్ వాల్యూ వచ్చేసి మనకి 4.2 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. నెక్స్ట్ ఏమనుకుంటున్నాం మనం? వేర్ ds ఈక్వల్స్ టు dq బై టీ అనుకున్నాం. వేర్ ds ఈక్వల్స్ టు మనం dqని ఏమనుకున్నాం ఇందాక? C ఇంటూ dt బై టీ అనుకున్నాం. దీనికి ఇంటిగ్రేషన్ అనేది మనం అప్లై చేసినప్పుడు వేర్ ds
ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సి ఇంటూ డిటి బై టి, సి ఇంటూ డిటి బై టి. ఇప్పుడు ఏమంది, ఇంటిగ్రల్ తీసుకున్నప్పుడు సి అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ కదా, సి అనేది బయటికి తెచ్చా, ఇంటిగ్రల్ ఆఫ్ డిటి బై టి, డిటి బై టి అనేది ఇక్కడ మనకి మిగిలింది. ఇక్కడ ఎంత, వేర్ 273 టు టీజీ, ఇక్కడ కూడా టీజీ 273. అదే కదా మనకి ఇక్కడ చెప్పుకుంది మనం. వేర్ ఎస్ఎఫ్ ఈక్వల్స్ టు, అదే వేర్ డిఎస్ ఈక్వల్స్ టు సి ఇంటూ మనకి ఏమంటున్నాం 273 టు టీజీ, టీజీ టు 273 డిటి బై టి అనేది మనకి ఇక్కడ వచ్చింది, డిటి బై టి. వేర్ సి ఇంటూ ఈ ఇంటిగ్రల్ ఆఫ్ 273 టీజీని ఏమని రాయొచ్చు, లాగ్ ఈ. ఎలా రాయొచ్చు, లాగ్ ఈ ఇంటూ టీజీ బై ఈ. ఒకసారి ఈ టీ ప్లేస్లో ఒకసారి టీజీ అప్లై చేయాలి, ఒకసారి ఏమో 273 అనేది అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏమవుతుందంటే, వేర్ సి ఇంటిగ్రల్ ఆఫ్ 273 టీజీ ఇంటూ డిటి బై టి అనేది వచ్చింది. ఒకసారి ఏం చేయాలి, ఈ ప్లేస్లో టీజీ అప్లై చేయాలి, ఒకసారి ఏమో 273 అప్లై చేయాలి. సి ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ బ్రాకెట్ డిటి అంటే ఒకసారి ఏమో టీజీ అప్లై చేస్తున్నా, ఒకసారి ఏమో 273 అనేది అప్లై చేస్తున్నా. వేర్ సి ఇంటూ టీజీ బై 273 అనేది మనకి వచ్చింది. దీన్ని ఏమంటున్నాం, ఎంట్రోపీ ఆఫ్ వాటర్ అంటున్నాం. దీన్ని ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం, ఎంట్రోపీ ఆఫ్ వాటర్ అంటున్నాం. ఏంటిది, వేర్ ఎస్ఎఫ్ ఈక్వల్స్ టు ఫార్ములా సి ఇంటూ లాగ్ ఈ ఇంటూ టీజీ బై 273 వచ్చేసి మనకి ఎంథాల్పీ ఆఫ్ వాటర్కి మనకి ఫార్ములా. అదే ఎంట్రోపీ ఆఫ్ ఎవాపరేషన్ అంటే ఏంటి, ఎంట్రోపీ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్సీజ్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ వెన్ ద హీట్ ట్రాన్స్ఫర్ డ్యూరింగ్ ద ఏంటిది టీజీ ఈజ్ HFG. TG is H into FG, where entropy of wet stream equals to entropy of wet stream equals to మనం ఏమైనా రాసుకోవచ్చు, HF plus SG అని మనకు రాసుకోవచ్చు. అదే సాచురేషన్ ఎస్ వెట్ ఈక్వల్స్ టు ఏంటిది, ఇందాక మనకు ఫార్ములా ఏమొచ్చింది, సి ఇంటూ లాగ్ ఈ టీజీ బై 273 వచ్చింది. 273 వచ్చింది. ఏమొచ్చింది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎస్ వెట్ ఈక్వల్స్ టు సి ఇంటూ లాగ్ ఈ టీజీ బై 273 ప్లస్ ఇక్కడ మనం ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్లో ఒక స్టెప్ మాత్రమే యాడ్ చేస్తాం. అది ఏంటంటే ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి బై టీజీ అనేది మాత్రమే ఇక్కడ మనం వెట్ స్ట్రీమ్లో అప్లై చేస్తాం. అదే డ్రైనెస్ స్ట్రీమ్లో వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, డ్రైనెస్ స్ట్రీమ్లో అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అప్పుడు ఏమవుతుంది, హెచ్జి ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ఎఫ్జి. ఇది ఫార్ములా కదా, హెచ్జి ఈక్వల్స్ టు హెచ్ఎఫ్ ప్లస్ హెచ్ఎఫ్జి. ఇప్పుడు ఏమంటున్నాం, ఎస్జి అంటే ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్. ఎస్జి ఈక్వల్స్ టు సి ఇంటూ లాగ్ ఈ టీజీ బై 273 ప్లస్ హెచ్ఎఫ్జి బై టీజీ. This is the formula of enthalpy of evaporation. డ్రైనెస్ స్ట్రీమ్ కి ఫార్ములా ఏంటంటే ఎస్జి ఈక్వల్స్ టు సి లాగ్ ఈ ఇంటూ టీజీ బై 273 ప్లస్ హెచ్ఎఫ్జి బై
టీజీ అనేది మనకి ఫార్ములా. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్. ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్. ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్, and second one is the specific volume of superheated steam, and third one is the entropy of the superheated steam. First one is the enthalpy of superheated steam అంటే ఏందో చూద్దాం. The specific enthalpy of superheated steam at temperature T superheated ఎంత 0 degree centigrade, measuring above degree centigrade, and at specific pressure is given by the sum of the enthalpy of dry stream and the amount of superheated. If the Tg is the saturation temperature corresponding to given pressure అంటే ఏదైనా మనకి ఒక సూపర్ హీటెడ్ స్టీమ్లో మనకి దాని యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ 0 degrees మెజర్ చేసినప్పుడు 0 degrees కంటే ఎక్కువ ఉంటుంది. దాని యొక్క ప్రెజర్ అనేది దేనికి సమానం అంటే ద సమ్ ఆఫ్ ద ఎంథాల్పీ ఆఫ్ డ్రై స్ట్రీమ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ సూపర్ హీటెడ్కి మనకి దాని యొక్క సమ్ ఆఫ్ ఎంథాల్పీ అనేది మనకి ఈక్వల్. ఇఫ్ ద టీజీ ఆఫ్ ద సాచురేషన్ టెంపరేచర్ కరస్పాండింగ్ టు ద గివెన్ ప్రెజర్. ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే the amount of superheated heat of superheat కి ఫార్ములా ఏంటంటే the amount of first one is the amount of superheated కి ఫార్ములా అంటే Cp of T superheated minus Tg, where Cp అంటే ఏంటి, specific heat of superheated stream. ఇక్కడ Cp అంటే ఇదే కదా, సిపి అంటే చూడండి ఇదే కదా, సిపి అంటే సిపి వాల్యూ అదే కదా. వేర్ సిపిని ఏమనుకుంటున్నాం, సిపి ఈక్వల్స్ టు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అంటున్నాం, అంతే కదా మనం అంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాం, వేర్ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ, వేర్ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీని ఏమంటున్నామంటే టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీని ఏమంటున్నాం, డిగ్రీస్ ఆఫ్ సూపర్ హీట్ అంటున్నాం, అని అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్, ఫార్ములాస్ ఏంటంటే H superheat equals to HF plus HFG plus Cp into T superheated minus Tg. అదే H superheated equals to ఏమవుతుంది మనకి Hg అంటే ఈ వాల్యూ HF plus HFGని ఏమని రాస్తున్నామంటే హెచ్జి అని రాస్తున్నాం ప్లస్ ఇంకేం మిగిలింది మనకి సిపి అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అని చెప్పుకున్నాం కదా, వేర్ సిపి ఆఫ్ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ, అదే కదా మనం చెప్పుకుంది. వేర్ టీ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు టీజీ ప్లస్ సిపి ఇంటూ టీ సూపర్ హీటెడ్ మైనస్ టీజీ అనేది మనకి ఇక్కడ ఫార్ములా అనేది వచ్చింది. దేనికి, ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాం. స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్, ద సూపర్ హీటెడ్ స్టీమ్ behaves like a perfect gas, therefore its the specific volume may be obtained by using చార్లెస్ లా. ఎలా యూజ్ చేస్తాం, ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ సూపర్ హీటెడ్ లో ఎలా యూజ్ చేస్తామంటే చార్లెస్ లా అనేది యూజ్ చేస్తాం. చార్లెస్ లా ప్రకారం by applying చార్లెస్ లా విత్ ఇన్ ద సూపర్ హీటెడ్ స్టేజ్ ఫ్రమ్ ద పాయింట్ డి టు ఈ అంటే ఏంటంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, దిస్ ఈజ్ ద టీ సూపర్ హీటెడ్
నెక్స్ట్ ఇది ఈజ్ ద ఎంథాల్పీ. దిస్ ఈజ్ ద ఎంథాల్పీ అంటే అట్ ఫస్ట్ స్టేజ్ దగ్గర మనకి టెంపరేచర్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ నుంచి సేమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ దగ్గరికి వెళ్ళేదానికి కొంచెం టెంపరేచర్ హైగా ఉంటుంది. దాని యొక్క ఫోర్త్ స్టేజ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏమంటున్నాం, ఈ ఫోర్త్ స్టేజ్ దగ్గర ఈ పాయింట్ని ఏమంటున్నామంటే సూపర్ హీటెడ్ అంటున్నాం, సూపర్ హీట్ అంటున్నాం. ఇదేగా ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని వచ్చేసి హెచ్ఎఫ్ అని, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని హెచ్ఎఫ్జి అని. అదే కదా మనం చెప్పుకుంటుంది. ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ద సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అంటున్నాం. స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ద సూపర్ హీటెడ్ స్ట్రీమ్ అని అంటున్నాం. నెక్స్ట్ విజీ బై టీజీ ఈక్వల్స్ టు విజీ బై టీజీ. విజీ అంటే ఏంటంటే విజీ అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ డ్రై స్ట్రీమ్ అట్ ప్రెజర్ పి. స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ డ్రై స్ట్రీమ్ అట్ ప్రెజర్ పి. దీన్ని ఏమంటున్నా M3 అని అంటున్నాం. విజీ అంటే ఏంటి, స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ డ్రై స్ట్రీమ్ అట్ టెంపరేచర్. అంటే టీజీ అంటే ఏంటి, టీజీ ఈక్వల్స్ టు సాచురేషన్ టెంపరేచర్ కరస్పాండింగ్ టు ద ప్రెజర్. సాచురేషన్ టెంపరేచర్ కరస్పాండింగ్ టు ద ప్రెజర్ పి. నెక్స్ట్ టీ సూపర్ హీటెడ్ అంటే ఏంటి, టీ సూపర్ హీటెడ్ అంటే టెంపరేచర్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్. అదే వి సూపర్ హీటెడ్ అంటే ఏంటిది, స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏముంది, వీజీని ఏమనుకుంటున్నామంటే వాల్యూమ్ ఆఫ్ స్ట్రీమ్ ప్రెజర్ అని. నెక్స్ట్ టీజీని ఏమంటున్నామంటే సాచురేటెడ్ టెంపరేచర్ కరస్పాండింగ్ టు ద ప్రెజర్ అని. నెక్స్ట్ టీ సూపర్ హీటెడ్ ఏమంటున్నామంటే టెంపరేచర్ ఆఫ్ సూపర్ హీటెడ్ అని. నెక్స్ట్ వి సూపర్ హీటెడ్ ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ సూపర్ హీటెడ్ అని అంటున్నాం. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్. అంటే ఏంటంటే ద ఎంథాల్పీ ఆఫ్ 1 kg ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అట్ ఎ టెంపరేచర్ T సూపర్ హీటెడ్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఎంట్రోపీస్. V సూపర్ హీటెడ్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఎంట్రోపీస్ ఆఫ్ ద వాటర్. The evaporation and the superheating, the enthalpy of superheated between the temperature limits. Enthalpy of the superheated between the temperature limits Tg and T superheated. ఏంటి మధ్య Tg and T superheated మధ్య మన యొక్క సూపర్ హీటెడ్ ఎంథాల్పీ అనేది ఉంటుంది. సిపి అంటే ఏంటి, సిపి అంటే మనకి స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెజర్ అని చెప్పుకుందాం కదా. స్పెసిఫిక్ వాల్యూమ్ కాన్స్టెంట్ ప్రెజర్ లాగ్ ఈ ఇంటూ టీ సూపర్ హీటెడ్ బై టీజీ. వేర్ ఏమనుకుంటున్నాం మనం, వేర్ సిపి ఆఫ్ లాగ్ ఈ అంటే టీ సూపర్ హీటెడ్ బై టీజీ అంటున్నాం. స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ అబౌవ్ 0 degrees centigrade if the equation is S superheat equals to SF plus HFG by TG plus CP log E T superheated by TG అనేది ఫార్ములా. మనకి ఏంటిది, స్పెసిఫిక్ ఎంథాల్పీ ఆఫ్ హీటెడ్ 0 degrees centigrade ఉన్న దగ్గర మనకి ఫార్ములా ఏంటంటే S సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు SF ప్లస్ HFG బై TG ప్లస్ CP log E ఇంటూ T సూపర్ హీటెడ్ మైనస్ TG. ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ ఏంటిది, ఇక్కడ దీంట్లో మనకి C అనేది కాన్స్టెంట్ వాల్యూ ఉందా లేదా, C అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూ ఉంది. వేర్ C ఇంటూ లాగ్ ఈ TG బై where C into log E TG by
273 plus HFG by TG plus CP log E T superheated by TG అనేది ఇక్కడ మనకి వస్తుంది. మొత్తం ఇప్పుడు ఫార్ములా చూసుకుంటే ఏమొస్తుందంటే మనకి వే ఎస్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు HSG ప్లస్ సిపి లాగ్ ఈ టీ సూపర్ హీటెడ్ బై టీజీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద ఎంథాల్పీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్ట్రీమ్ వేర్ ఎస్ సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు ఎస్జీ ప్లస్ సిపి లాగ్ ఈ ఇంటూ టీ సూపర్ హీటెడ్ బై టీజీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే ఏంటంటే డ్యూరింగ్ ద ఎవాపరేషన్ దేర్ విల్ బి లార్జ్ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ద వర్క్ డన్ డ్యూ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ ఫ్రమ్ BE to VS ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్. ద వర్క్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుందంటే BE to VS వరకు మనకి చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్ అంటున్నాం. ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్ WE equals to P into VG minus VF. W equals to P into VG minus VF, where VW equals to very small and hence neglected. Very small and hence we neglected. Where WE equals to P into VG. ఏమైనా ఇక్కడ నెగ్లెక్ట్ చేసాం మనం, హెచ్ఎఫ్ వాల్యూ అనేది మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేసాం. అదే కదా వేర్ విఎఫ్ అనేది నెగ్లెక్ట్ చేస్తే, ఎందుకంటే స్మాల్ వాల్యూ కాబట్టి ఇక్కడ విఎఫ్ అనేది మనకి నెగ్లెక్ట్ చేస్తే ఏమొస్తుంది, వేరే డబ్ల్యూఈ ఈక్వల్స్ టు ఇదే కదా మనకు వచ్చింది, డబ్ల్యూఈ ఈక్వల్స్ టు పి ఇంటూ విజీ అనే వాల్యూ ఇక్కడ మనకి వచ్చింది. నెక్స్ట్ VW ఈజ్ వెరీ స్మాల్ ఆఫ్ ద W ఈక్వల్స్ టు PG ఇంటూ VG అని వచ్చింది కదా. ఇఫ్ ద స్ట్రీమ్ ఫార్వర్డ్ ఈజ్ వెట్ విత్ డ్రైనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ X, ద ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ వెట్ స్ట్రీమ్ ఈజ్ X ఇంటూ VG. ఫర్ వెట్ స్ట్రీమ్ ఈజ్ WE ఈక్వల్స్ టు P ఇంటూ X ఇంటూ VG. And next one is the internal energy of the steam. అంటే ఏంటి? అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ లేటెంట్ హీట్ అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ ద డిఫైన్డ్ హ్యాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ ఆఫ్ ఎవాపరేషన్. ఇంటర్నల్ వర్క్లో ఎలా ఉంటుంది, డ్రై స్టీమ్ అనేది ఎలా ఉంటుంది, అదే ఇంటర్నల్ ఎనర్జీలో వెట్ స్టీమ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వాటికి ఫార్ములాస్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ డ్రై స్టీమ్ UG ఈక్వల్స్ టు HG మైనస్ PVG, HG మైనస్ PVG. ఇక్కడ ప్రెజర్ అనేది వాళ్ళు ఇస్తారు, మన HG VG స్టీమ్ టేబుల్ నుంచి తీసుకుంటాం. దాని యూనిట్స్ వచ్చేసి కిలోజౌల్ పర్ కేజీ, అదే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ వెట్ స్ట్రీమ్లో వేరే యూగా రిప్రజెంట్ చేసుకున్నాం. U ఈక్వల్స్ టు HF ప్లస్ X ఇంటూ HFG మైనస్ PXVG, P ఇంటూ X ఇంటూ దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకున్నాం, కిలోజౌల్ పర్ కేజీ. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్ ఈక్వల్ ఏమని రిప్రజెంట్, U సూపర్ హీటెడ్ ఈక్వల్స్ టు H సూపర్ హీటెడ్ మైనస్ PV సూపర్ హీటెడ్. దీన్ని ఎలా యూనిట్స్ వచ్చేసి కిలోజౌల్ పర్ కేజీ. అదే లేటెంట్ హీట్ అంటే ఏంటి, ఇంటర్నల్ లేటెంట్ హీట్ అంటే ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంథాల్పీ ఆఫ్ ఎవాపరేషన్ అట్ ద గివెన్ ప్రెజర్ అండ్ ద వర్క్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ కాల్డ్ హ్యాస్ అ లేటెంట్ హీట్. ఇట్ ఈస్ లేటెంట్ హీట్ విల్ బి denoted by HFG. HFG equals to HEF minus P into VG. P into VG ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఏ రిప్రజెంట్ చేసుకుంటున్నాం, ఇక్కడ మనం ఇంటర్నల్ లేటెంట్ హీట్ HFGI ఈక్వల్స్ టు HFG మైనస్ P ఇంటూ
విజి, పి ఇంటూ విజి. ఇక్కడ వెట్ స్ట్రీమ్లో ఏమవుతుంది, హెచ్ఎఫ్జిఐ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్జి ఎక్స్ అనేది మనకి యాడ్ అవుతుంది, ఎక్స్ ఇంటూ హెచ్ఎఫ్జి మైనస్ పి ఇంటూ ఎక్స్ ఇంటూ విజి, అనేది మనకి ఇక్కడ ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం, ఇంటర్నల్ లేటెంట్ హీట్ అని అంటున్నాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ద స్టీమ్ టేబుల్స్ బుక్. ఈ స్టీమ్ టేబుల్స్ నుంచి మనం ఏమేమి తీసుకుంటామంటే, ఈ స్టీమ్ టేబుల్స్ నుంచి ప్రెజర్ అనేది మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ సాచురేషన్ టెంపరేచర్ టీజీ, అండ్ ఎంథాల్పీ అంటే ఏంటి, హెచ్ఎఫ్ అనేది ఎంథాల్పీ. నెక్స్ట్ లేటెంట్ హీట్, లేటెంట్ హీట్ అంటే ఏంటి, హెచ్ఎఫ్జి. నెక్స్ట్ ఎంథాల్పీ హెచ్జి, అంటే ఇక్కడ హెచ్జి వాల్యూ, హెచ్ఎఫ్జి వాల్యూ, హెచ్ఎఫ్ వాల్యూ, టీజీ వాల్యూ. అంటే ప్రెజర్ ఇక్కడ మనకు 1 అయితే, ఒక ఎగ్జాంపుల్కి ఏం తీసుకున్నా, ప్రెజర్ అనేది మనకి 1 ఇచ్చినప్పుడు టీజీ వాల్యూ అవుతుంది, సాచురేషన్ టెంపరేచర్ వాల్యూ వచ్చేసి 99.6 అవుతుంది, 99.6. ఇది ఎలా వచ్చిందంటే మన స్టీమ్ టేబుల్ ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ సెన్సిబుల్ హీట్ ఆఫ్ సాచురేషన్ వాటర్ అంటే హెచ్ఎఫ్ కదా, హెచ్ఎఫ్ వాల్యూ ఎంత, 417.5. నెక్స్ట్ లేటెంట్ హీట్, హెచ్ఎఫ్జి, వాల్యూ ఎంత వచ్చి మనకి 2257.9. నెక్స్ట్ ఎంథాల్పీ అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఎంథాల్పీ హెచ్జి వాల్యూ వచ్చేసి మనకి 2675.4. అలా మనం వాల్యూస్ అనేవి మనం కన్సిడర్ చేసుకుంటాం. వాల్యూస్ అనేవి ఈ స్టీమ్ టేబుల్ నుంచి మనం ఎలా తీసేసుకుంటాం. దిస్ ఈజ్ ద properties of wet stream class. And next class we will discussing the properties diagrams of TH diagrams, PV diagram, TH diagrams. Next class we will discuss. Thank you.